చాలా మంది ఏంటంటే ఓవర్ నైట్ సక్సెస్ చూస్తాం అనుకుంటున్నారు. రాత్రి సక్సెస్ రావాలి అని అనుకుంటున్నారు. బట్ నన్ను అడిగితే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. మేము చాలా కన్సిస్టెన్సీతో చాలా రోజులు హార్డ్ వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు దాని ప్రతిఫలం కనిపిస్తా ఉంది. ఇప్పుడు గ్రోత్ అనేది మంత్ మంత్ ఫాస్ట్ ఉంటారు అనుకున్నాను నేను. అన్ని అనుకున్నా ఈయన చిటికెలో ఏదో క్రియేట్ చేయాలి అని అనుకున్నాను, కానీ మీరు కూడా కష్టపడితేనే వస్తుంది అని అంటున్నారు. మళ్ళీ సక్సెస్ ఓవర్ నైట్ కాదంటున్నారు. లేదంటే కంపల్సరీ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. 100% ఇక అది. లేదంటే లక్ లాంటివి షార్ట్ కట్స్. నేను చేసేది క్యాల్కులేటివ్ రిస్క్. అంటే నేను ఇప్పుడు చేసే రిస్క్ చాలా తక్కువ నాకున్న ఎక్స్పీరియన్స్ కి, నాకున్న ఎక్స్పోజర్ కి. సో నాకు అసలు టెన్షనే లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు కావాల్సింది ఏంటి, నేను రాత్రికి నాకు ప్రశాంతంగా నిద్ర రావాలి, హ్యాపీగా పండుకోవాలి. అంతవరకే నేను రిస్క్ తీసుకుంటాను. నేను టెన్షన్ తీసుకొని నా స్థాయికి మించి నేను ఎదగాలని కూడా అనుకోను. ఇదే కష్టపడతా ఉంటే ఐఎమ్ సో హ్యాపీ ఇన్ ఇట్. దీంట్లోనే చాలా గ్రోత్ వస్తుంది. మీ దృష్టిలో రియల్ సక్సెస్ అంటే ఏంటండి? అది ఈగో అనండి, లేకపోతే ఏదైనానండి, మీరు అనుకున్న కోరికలన్నీ మీరు తీర్చుకోగలగాలి. సో దానికి ఇప్పుడు నేనున్నాను, నాకు కావాల్సినవి అన్ని నేను తీర్చేసుకుంటాను ఇక్కడే. దేని గురించి ఆలోచించాను. నాకు ఇది కొనుక్కోవాలని ఉందా, కొనుక్కుంటాను. కాకపోతే ఇవాళ 10 రూపాయలు కొన్నామా, రేపు పొద్దున అది 50 అవుద్ది, ఎల్లుండి 100 అవుద్ది. నాకు స్తోమత పెరిగే కొద్దీ ధైర్యం పెరుగుతుంది. ధైర్యం పెరిగే కొనగలగాలి. కానీ మనకు కావాలనుకున్నది డిఫరెంట్ గా బతుకుతాం. వీ విల్ నెవర్ బి అందరిలాగా బతుకం. నాకు ఏది అనిపిస్తే అదే చేస్తా ఉంటా. సొసైటీ ఇలా చేయమంది కాబట్టి నేను అలా చేయటం కానీ అలా ఆలోచించాను. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, లేదా మీరు ఇచ్చే వాల్యూస్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బీ ఫ్రాంక్, జూబ్లీ హిల్స్ మేము ఉండే ఏరియాలో మొత్తం కమర్షియల్ ఫ్రెండ్షిప్. నేనైనా అంతే, ఎవరైనా అంతే. దానికి నేను వాళ్ళు ఎవరిని తప్పట్ను. కానీ మీతో ఇవాళ ఒకళ్ళు మాట్లాడాలి, ఒకళ్ళు ఏదైనా ఫస్ట్ మనం వాళ్ళకి ఒక మనం వాల్యూ కూడా ఇచ్చేటట్టు ఉండాలి. అదర్వైజ్ నో బడీ స్పెండ్స్ టైమ్ విత్ యూ. దానికి అందుకే నేను చెప్పేది, ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకున్న తర్వాతనే నువ్వు మార్కెట్లో గదులు ఎవరితోనో తిరగటానికి కానీ, ఒక ఫ్రెండ్షిప్కి కానీ. మన బిజీ లైఫ్ లో మనం టీవీ చూడటానికి గంటలు స్పెండ్ చేయగలుగుతాము. ఎక్కడికైనా తిరగటానికి, తాగటానికి, లేదా ఎవరైనా కలవటానికి చేస్తాము. స్పిరిచువల్ గా దేవుడి కోసం ఒక 10 minutes కూర్చునే ఓపిక వాళ్ళు ఎంతమందికి. అది అంత ఈజీ కాదు. నేను పొద్దున్న లెగవగానే నాకు అదే కాదు, నా డైలీ యాక్టివిటీ, జిమ్కి వెళ్ళటం కానీ, స్టోర్ని కూడా రోజు చేసిన పనే ప్రాపర్గా అన్ని పనులు సరిగ్గా అవుతున్నాయా లేదా చెక్ చేయటం. ఇది నా రొటీన్ అనేది అసలు మారదు ఇంకా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేరెవర్ అయ్యా, నేను ఎట్లా ఉన్నా కూడా నా రొటీన్ అనేది మార్చడం చాలా కష్టం. ఓకే, స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోస్ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారా అండి? మీరు చెప్పిన ప్రొఫైల్స్ వాళ్ళు డైరెక్ట్గా ఎవరు అప్రోచ్ అవ్వరండి. కానీ వాళ్ళ కార్స్ మా దగ్గరికి వస్తే ఎలా అంటే ఎవ్రీథింగ్ విల్ బి మీడియేటెడ్ బై దట్ పిఎస్. వాళ్ళకి అసలు ఇంత టైం ఎక్కడ ఉంటుంది కార్ల గురించి చూసేది, ఇది ఉండదు. దే ఆర్ ఆల్ ఆక్యుపైడ్ విత్ నెక్స్ట్ లెవెల్ వర్క్స్. కాకపోతే వాళ్ళకి ఆ స్ట్రాంగ్ కోర్ టీమ్ ఉంటుంది, హూ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళ టేస్ట్ వాళ్ళని సాటిస్ఫై చేయడం కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటారు. బట్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అసలు నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, నీకు ఎంత డెప్త్ ఉంది, దానికోసమే జో దిక్తా ఓ బిక్తా. ఇప్పుడు నా కార్ చూడంగానే ఈ సెగ్మెంట్ కస్టమర్ అర్థం చేసుకుంటాడు, ఇది ఎవడు పడితే ఆడు కొనలేడు, డబ్బులు ఉన్నా కూడా కొనలేడు, ఆ లైఫ్ స్టైల్ ఉన్నోడే కొంటాడు. అట్లనే వాచ్ చూసినా, లేకపోతే యువర్ డ్రెస్సింగ్ చూసినా, దాని తర్వాత మీతో మాట్లాడితే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ సేయింగ్ అండ్ సబ్జెక్ట్లో మీకు ఎంత డెప్త్ ఉంది. కార్ని వాళ్ళకి ఇంటీరియర్ మొత్తం రిక్లైనర్స్తో పాటు విత్ టీవీ అన్నీ కావాలని చెప్పి కాల్ వచ్చింది. కార్ ఎవరిది? ఎంపీ గారిది. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీ, బాంబేలో ఇలాంటి మోడిఫికేషన్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ డీసీ అని ఉంది, దిలీప్ చాప్రి. సో ఆయన ఇప్పుడు కార్నివల్ మోడిఫై చేసి 25 లక్షలు పెడతాడు. వీళ్ళకి అట్లా కావాలి. ఎవ్రీబడి హ్యాస్ దట్ మనీ టు స్పెండ్. 25 లక్షలు ఇక్కడ పీనట్స్. కానీ అసలు హైదరాబాద్లో చేసే మగోడు మనగాడు ఉన్నాడా లేదా అని వాళ్ళు పిఏకి చెప్తారా, పోయి చూసినంటారా, నీకు తెలిసిన షాపుల్లో ఎవడైనా అసలు అంత మగవాడు ఎవడైనా ఉన్నాడా. వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేసి అసలు హైదరాబాద్ లో చేయగలుగుతారా అని ఒక చిన్న చూపు కూడా ఉంటది. బట్ స్టిల్ ఎవరికి ఇష్టం ఉండదు ఢిల్లీ దాకా పంపించేది చేయాలని. ఎందుకనంటే ఇక్కడ మీరు ఎంపీ కావచ్చు, మీ ప్రొఫైల్ నేను గుర్తుపడతాను. ఆ ఢిల్లీలో మీరు వాడు లెక్క చేయడు. వాడికి ఏంటి, నువ్వు డబ్బులు అయ్యి బండి పంపి 3 నెలల తర్వాత తీసుకో అంటాడు.
ఎవరు ఇష్టపడరు. ఎవరైనా కానీ ఫస్ట్ లోకల్లో మనోడు అనేవాడు ఉంటే వాళ్ళు వచ్చినా వాళ్ళు ఎవరైనా వస్తే మనం వాళ్ళ ప్రొఫైల్ గుర్తుపడతాము, మనం ఇచ్చే రెస్పెక్ట్ వేరుంటుంది. అక్కడ మన లైఫ్ స్టైల్ 50% మన పిఆర్ని తీసుకొస్తుందండి. మా బిజినెస్సే కాదు, ఒక రేంజ్కి వచ్చిన తర్వాత మీరు ఏ బిజినెస్ అయినా ఈ హైలీ కనెక్టెడ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అనేది దే కనెక్ట్ టు యూ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పిఆర్ ఆర్ రికమెండేషన్. ఆ రికమెండేషన్ కూడా మీకు ఎవరైనా చేయాలి అంటే అరే ఈ సెగ్మెంట్ వర్క్ అయితే ఇతను చేయగలుగుతాడు అని మిమ్మల్ని రికమెండ్ చేస్తాడు. ఎప్పుడైనా మీరు కనెక్టెడ్ లేకుండా ఉన్నారు మార్కెట్లో ఒక 1-2 months, అంటే మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ పనులే చూసుకున్నారు, ఎక్కడైనా హాలిడేస్కి వెళ్ళిపోయారు, అప్పుడేమన్నా బిజినెస్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంటుందా? ప్రస్తుతానికి ఏం తేడా ఉండదు, బికాస్ నేను మొత్తం ఆటో మోడ్ లో పెట్టేశాను. నేను ఉంటే ఎలా ఆలోచిస్తానో, నేను లేనప్పుడు కూడా మా స్టాఫ్ కానీ మా స్టోర్ కానీ అదే ఫంక్షనింగ్ లో వస్తారు. దాన్ని యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ గా నాకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్లా మనమే వాచ్మెన్ లాగా రోజు మనం వెళ్తేనే నడవాలి అన్నది కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు అంతా స్మార్ట్ వర్క్. నేను ఎక్కడున్నా ఏం చేసినా ఆ డీల్ ఎలా క్లోజ్ చేయాలి, ఎవ్రీ సేల్స్ మ్యాన్ థింక్స్ ఈజ్ ఏ ఓనర్. ఐ ట్రైన్ మై ఎవ్రీ సేల్స్ మ్యాన్. ఆయనే 5 లక్షలు 10 లక్షలు డీల్ చేయాలన్నా he has the whole rights to take decision and he thinks like me and he is trained by me. Whatever he is speaking, it's a reflection of me. Okay. జోవియల్ గా ఉండటం అంటే ఇంకా మీ లైఫ్ స్టైల్లో ఉంటుందా? ఇంతే సీరియస్ అయినా ఇంకా ఫోకస్ లైఫ్ అంతా? ఎందుకు లేదు, నేను పొద్దున్న జిమ్ లో ఎంజాయ్ చేస్తాను, రైఫిల్ షూట్ కి వెళ్తాను, అక్కడ ఎంజాయ్ చేస్తాను, దాని తర్వాత కెఫేకి వెళ్తాను, అక్కడ ఎంజాయ్ చేస్తాను. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు నేను పొద్దున్న కెఫేకి వెళ్ళాను, నా కోసం అక్కడ నా ఫ్యాన్ అంట, ఆయన పాపం ఫ్యామిలీతో వచ్చి కూర్చున్నాడు. అక్కడికి ఎట్లా వచ్చాడు, రోజు నేను చూసే స్టోరీలు పెట్టి, నేను బ్రాండ్ దగ్గర ఇక్కడ ట్రూ బ్లాక్ లో ఈ రోజు ఈ టైం కి స్టోరీ పెడతాడు అని చెప్పి వచ్చాడు. అతనే ఇందాక మీరు మన క్యాబిన్ లో ఉన్నప్పుడు వచ్చి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆయనది ఉప్పల్లో ఒక నంబర్ ప్లేట్ షోరూమ్ అంట. సో నన్ను ఇన్స్పైర్ అవుతాడంట బాగా. వాళ్ళ వైఫ్ పాపం ఈ రోజు ఆయన ప్లేట్లు ఇచ్చాడు, ఆయన కూడా స్టేటస్ పెడతాడు కాబట్టి వాల్యూ యాడెడ్ మీరు ఆయన. సో అట్లా ఎక్కడో ఒకడ వాళ్ళు మన లైఫ్ స్టైల్ కానీ, మన యాటిట్యూడ్ కానీ, మన డ్రెస్సింగ్ కానీ ఇన్స్పైర్ అప్పుడు వీఆర్ ఫ్రమ్ కామన్ పీపుల్. అంటే ఒక సెలబ్రిటీని మీరు ఇన్స్పైర్ చేసింది వేరు, మీరే సెలబ్రిటీ. ఎస్పెషల్లీ యూత్ లో బాగా ఇన్స్పిరేషన్ మనం తెస్తున్నామని వాళ్ళు చెప్తుంటే వాళ్ళ మాటల్లో మనకి అర్థమైపోతుంది. సో దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ మై ఫిట్నెస్. హౌ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ సెలబ్రిటీ స్టేటస్? ఇప్పుడు ఒక విధంగా భయం కూడా వేస్తుందండి. ప్రైవేట్ లైఫే పోయింది. మనం ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేస్తారు. మీకు ఇంకా ప్రైవసీ సీక్రెసీ అనేది ఏది ఉండదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళా, ఏదో డాక్టర్ ని చెక్ చేయించుకున్నా. అక్కడ ఎవరైతే రాస్తాడు కదా, లైన్ ఉంది అక్కడ రిసెప్షన్, అతను నా ఫాలోవర్ అంట, నా ఫ్యాన్ అంట. అతను ఏం చేశాడు, ఎంబటే డాక్టర్ కి నెక్స్ట్ నా ఫైల్ పెట్టేసాడు. బికాస్ హియర్ he wants to show some gratitude to me that I helped you something. నాకు ఈ చిన్న చిన్న వాళ్ళే చాలా పనులు చేస్తారు, నాకు పెద్దోళ్ళు అవసరంలా. నాకు ఈ సోషల్ మీడియా హ్యాపీనెస్ ఏమి ఇస్తుంది అని మీరు అడిగితే, నాకు ఒక బిలియనియర్ పరిచయం అవసరం లేదు. ద ఇన్స్పిరేషన్, ద స్మాల్ పీపుల్, చిన్న పీపుల్ వేర్ ఆర్ దేర్ కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చేసే హెల్ప్ని చూసారా, వాళ్ళు హార్ట్ఫుల్గా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, ఏదైనా కంట్రీ వెళ్తున్నాము, లేకపోతే ఏదైనా స్టేట్కి వెళ్తున్నాము, అక్కడ ఎయిర్పోర్ట్లో స్టాఫ్ ఉంటారు, గ్రౌండ్ 2 స్టాఫ్, వాళ్ళు కూడా మీకు చాలా హెల్ప్ చేయగలుగుతారు. అంతే, బోర్డింగ్ స్పీడ్గా చేసేసి మిమ్మల్ని అటు నుంచి తీసుకెళ్తాం, అటు నుంచి ఇవంతా వాళ్ళ చేతిలో పని ఉంటుంది. అక్కడ మన ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్ సార్ నేను మిమ్మల్ని ఇన్స్పైర్ అవుతాను, మీరు జిమ్ ఇన్స్పైర్ అవుతాను, మీలాగా బతకాలనుకుంటా అని చెప్పి ఆయన కృతజ్ఞత ఆయన చూపించడానికి మిమ్మల్ని ఏదో ఒకటి అక్కడ ఆయన చేయగలిగింది మీకు చేస్తాడు. అంటే ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ గెట్ ఎ గుడ్ స్లీప్. ఇవన్నీ చూసాక భలే హ్యాపీగా అనిపిస్తుంది. నిన్న ఇంకోటి వచ్చాడు, వాడు ఎయిర్పోర్ట్ లో డ్యూటీ ఫ్రీ షాప్ లో హీఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మీకు ఏమన్నా బాటిల్స్ కావాలా చెప్పండి, నేను తీసుకొస్తా, మాకు ఫుల్ నెట్వర్క్ సోర్స్ ఉంటుంది, మా చేతిలోనే ఉంటుంది అంతా అని. వాలంటర్లీ దే ఆర్ కమింగ్, దే ఆర్ గివింగ్ దేర్ నెంబర్. మీకు మీరు చేయాలనుకున్న పనులు జనరల్గా ఇవన్నిటికి కూడా మనం ఏంటి, ఒక
ఆ మంచి అక్కడ మినిస్టర్ లెవెల్లో ఉంటే ఆ ప్రోటోకాల్ ఏదో ఒకటి ఉండాలని ఆశ ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి వీఆర్ యువర్ ఫ్యాన్స్, వి ఇన్స్పైర్ యూ ఎ లాట్ అని చెప్పి వాళ్ళ ఐడెంటిటీ ఇచ్చి వెళ్తున్నారు. అండ్ దే ఆర్ షోయింగ్ దేర్ గ్రాటిట్యూడ్ ఇన్ ద వే దే కెన్. అండ్ ఆల్ ది స్మాల్ థింగ్స్ మ్యాటర్స్ టు యూ ఎ లాట్. మన డే టు డే లైఫ్ లో చాలా పనులు అయిపోతాయి. మీ పిఆర్ టీం గురించి చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ కోర్ యంగ్ జెన్జీ పీపుల్ని పెట్టుకున్నారు. వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళ సోషల్ మీడియా ఈజ్ అబౌట్ హౌ ఇన్స్టాగ్రామ్ వర్క్స్, హౌ యూట్యూబ్ వర్క్స్. ఇదంతా నాలెడ్జ్ అతనికి ఉంటే ఎవరైతే మీ పిఆర్ టీమ్ మీ పిఆర్ హ్యాండిల్ చేస్తారో దే కెన్ గైడ్ యూ ఇన్ దట్ వే. సో వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళని మనం కంట్రోల్ చేసేయగలగాలి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని అటు ఇటు చేస్తూ ఉంటారు. మళ్ళీ దాన్ని మేనేజ్ చేసుకునే మెచ్యూరిటీ మనకు ఉండాలి. అవును, కరెక్ట్. అది 100%. మనం వాళ్ళు చెప్పింది వినాలి. అరే మీ తెలివంతా వాడండి, కానీ మధ్యలో మన మీద వాడకుండా అది మనం జాగ్రత్త. ఆ మెచ్యూరిటీ మనకు ఉంది చాలు. మిగతాది నార్మల్గా ఏపీ తెలంగాణలో ఉన్నాం. తెలుగు ప్రజలందరికీ ఫాస్ట్ ట్రాక్ ఫ్యాన్ బేస్కి, మీ ఫ్యాన్ బేస్ అందరికీ చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా మీరు తినండి, తాగండి, మీ లైఫ్ స్టైల్ మీరు ఎంజాయ్ చేయండి. బట్ స్పిరిచువాలిటీ అనేది ఇట్ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ టువర్డ్స్ యువర్ లైఫ్. ఇప్పుడు నేను మార్నింగ్ 5కి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి నాకు ఒక సిద్ధాంతం చెప్పడం వల్ల నేను స్టార్ట్ చేశాను. దాంట్లో నా డే మొత్తం మంచిగా స్టార్ట్ అవుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ వన్ వర్డ్ హీ సెడ్. బట్ దేవుడిని ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు అంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు? దానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అప్పుడు ఎందుకు చేయలేదో నాకు తెలీదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మాత్రం నాకు క్లియర్ గా డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు నమ్ముతారా దేవుడు ఉన్నాడా లేడా అంటే మీరు ఏం చెప్తారు? నమ్ముతాను. ఓకే, దేవుడు లేడు అని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనం అసలు డిబేట్లకి ఎవరు తప్ప ఆయన చెప్పింది బిజినెస్ మ్యాన్. ఎక్సలెంట్. ఎవర్ ఆర్గ్యూ విత్ ఎనీవన్. సంబంధం ఆయనతో లేదు అని అంటే ఏం పోయింది? ఏం చెప్పినా ఏమయ్యేది ఉంది ఆయనతో. లేనన్నప్పుడు నేను చేసుకుంటే ఆయన పని ఆయన చేసుకుంటా. నా స్టోరీలు మీరు చూస్తే 4:30కి నేను మండే మార్నింగ్ టెంపుల్లో ఉంటా, 12 o'clock నేను పబ్ లో ఉంటా. ఇది సండే నైట్. అది బ్యాలెన్స్ చేస్తాను, ఇది బ్యాలెన్స్ చేస్తాను. రెండు పాసిబుల్. చాలా మందికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే రాత్రి 12 దాకా అక్కడ ఉండి మళ్ళీ నువ్వు ఎలా లేకోగలుగుతావు అంటే, నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ తాగను. నేను వెళ్ళేది ఆ వైబ్ ఎంజాయ్ చేయడం. తాగను కానీ నాకు రోజంతా 100 టెన్షన్లు ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా ఎంత చెట్టుకి అంతే కాలి. నాకు టెన్షన్ లాకుంటే మీకుంటే మీకు. మనకు ఒక స్ట్రెస్ రిలీవర్ అనేది ఒక మ్యూజిక్ కానీ ఒక ప్రశాంతత కావాలి. సో దానికి సోషల్ యాక్టివిటీస్ అనేది కావాల్సిందే. మనిషి అన్న తర్వాత అన్ని చూడాలి. హ్యాబిట్స్ అనేది ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత మీకు చాలా అవసరం. కనెక్షన్. మొన్న గౌతమ్ సింఘానియా గారి ఇంటికి వెళ్ళాను, మీట్ సూపర్ కార్స్ అందరినీ ఆయన పిలిచాను. సో ఆబ్వియస్ గా ఇంట్లో పైన కాక్టైల్ పార్టీ ఉంటుంది. నేను ఏమి చేయను అంటే మిమ్మల్ని వింతగా చూస్తాను. సో టు గెట్ సమ్ కనెక్షన్స్, టు గెట్ టు మీట్ టు సమ్ పీపుల్, you need to know every habit. It's not a bad habit, it's a habit. Friendships build కూడా దాని వల్లే అవుతుంది. నేను ఏం చేస్తానంటే అక్కడ ఆ టైంలో వాళ్ళతో కనెక్ట్ అయ్యి స్టార్ట్ అయ్యేంత వరకు ఉండి మేము కట్ చేసేస్తాం. అసలు ఫస్ట్ మనం ఆ హ్యాపెనింగ్ లో ఏమైందంటే, మీరు ఒక్కరు తాగకపోయినా, మీరు ఒక్కరు స్మోక్ చేయకపోయినా ఆ అట్మాస్ఫియర్ సెట్ అవ్వదు. వాళ్ళు కూడా డిస్కంఫర్ట్ అవుతారు. మనం వాళ్ళని ఫస్ట్ కంఫర్ట్ జోన్ తీసుకురావాలి అంటే యూ షుడ్ బి అన్ని మీకు అలవాటు ఉండదు. మళ్ళీ అది కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ సిగరెట్ తాగుతున్నారు అనుకో, ఆ స్వాగ్ యాటిట్యూడ్ ఉండాలి. లేకపోతే మన కంపెనీ మనకే కాన్ఫిడెన్స్. అవును. హ్యుమానిటీస్ ఎట్లుండాలి ఈ రోజుల్లో? బంధువులు, బంధుత్వాలు, ఫ్రెండ్షిప్లు, రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే హార్డ్ రియాలిటీ ఏంటంటే, డబ్బు కాడికి వచ్చేసరికి ఏది పని చేయదండి, డబ్బే పని చేస్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్. నా అంతటి నేను రోజుకి అట్లా ఆ పొజిషన్ లోకి వెళ్తా ఉంటేనే అవతల వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. నేను ఒకళ్ళు నాకు ఏదో చేస్తానని ఎక్స్పెక్ట్ చేయను, నేను కూడా ఎవరికి ఏదో ఇస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయను. చిన్న చిన్న హెల్ప్లు అవి వేరు, ఎవరైనా లేని వాళ్ళకి ఉన్నారు పెట్టామా ఇదని. బట్ కమింగ్ టు రిలేటివ్స్ కానీ లేకపోతే సర్కిల్లో కానీ ఎవ్వరు మనకి ఏమి చేయరు, మనం కూడా ఎవరికి ఏం చేయము. ఓన్లీ యువర్ ప్రొఫైల్ ఓన్లీ మేక్స్ యూ గెట్ ఆపర్చునిటీస్ ఎలాగా? ఇప్పుడు నేను రోజు హ్యాపెనింగ్గా ఉన్నాను, మంచి బిజినెస్ ఉంది, అన్నీ ఉన్నాయి, మా దగ్గర చిట్టేస్తాను అని వస్తుంది. లేకపోతే నా దగ్గర మనీ ఉన్నది,
ఇంట్రెస్ట్ తీసుకుంటారా అని. మీ అంతటా మీరు అడిగింది వేరు, వచ్చిన ఆపర్చునిటీస్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా మీకు ఇప్పుడు ఒక 5 కోట్లు ఇచ్చినా కూడా దాన్ని ఎలా బొమ్మాడేయాలి అనేది మనకు ఒక ప్లాన్ ఉంటుంది. కానీ మీరు అడిగింది వేరుంటుంది. మీకు ఎప్పుడైనా సడన్ గా ఆపర్చునిటీ వస్తుంది, ఎవరైనా సడన్ గా ఈ బిజినెస్ లో కస్టమర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే ర్యాండమ్ పర్సన్ కావచ్చు, మీకు ఏమన్నా అవసరం ఉందా అంటే ఆ టైంలో మీరు ఇమీడియట్ గా నో అయితే వాళ్ళు ఎవరు చెప్పరు. ఎప్పుడైనా ఎంటర్‌ప్రెన్యూర్ ఎక్స్పాన్షన్ లోనే బిజీగా ఉంటాడు. సో ఇమీడియట్ గా మనకు ఆ ఫండ్స్ కూడా ఆ టైంకి అలా వచ్చేస్తా ఉంటాయి. సో దీనికి మన ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్.